హరి ఓం. ఈరోజు మనం ఫారెస్ట్ మెడిటేషన్, అదే నేచర్ మెడిటేషన్ అనొచ్చు, దాని గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఈ మెడిటేషన్ చేస్తూ ఉన్నాం, ధ్యానం. కానీ మనం ప్రకృతిలోకి పోయి మెడిటేషన్ చేసినందువల్ల 3 రెట్లు ఫలితం అధికంగా ఉంటుంది. ఇప్పుడు 10 నిమిషాలు టైము మన ఇంట్లో ఉపయోగించేస్తే అదే 10 నిమిషాలు ప్రకృతిలోకి, ఏదైనా ఫారెస్ట్లోకి అలా వెళ్ళి చేశారంటే దీనికి 3 రెట్లుగా ఫలితం ఉంటుంది. ఎందువల్ల అంటే నేచర్లో అనేక రకాలైన వనాలు, చెట్లు ఉంటుంది. ఆ చెట్లు తీసుకునే ఎనర్జీ మనకి 1000 మందికి, ఒక చెట్టు 1000 మందికి సరిపడే ఎనర్జీ ఇవ్వగలదు. అందువల్ల ఇంతకుముందు పూర్వకాలం ఋషులు వీళ్ళంతా కూడా ఒక్కొక్క మర్రి చెట్టునో రాగి చెట్టునో ఎంచుకొని ఆ చెట్టు కింద కూర్చొని మెడిటేషన్ చేసేవాళ్ళు. ఇప్పుడు మనకి శివాలయాల్లో అట్లంతా ఉంటుంది రాగి చెట్టు. ఆ రాగి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయండి, సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది, కోరికలు ఉండే వాళ్ళు కూడా కోరికలు తిరిగిపోతాయి అనేవాళ్ళు. అదంతా ఏదో చేదస్తంలో అనుకునేవాళ్ళు కొంతమంది. ఇప్పుడు సైన్స్ చెప్తుంది దాంతో అంతా కూడా ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉంటుంది రాగి చెట్టు చుట్టూ. సో ఆ రాగి చెట్టు చుట్టూ తిరిగినందువల్ల అక్కడ మీకు ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది అని సైన్స్ రీసెర్చ్లో తేలింది ఆ విషయం. కాబట్టి అట్లా మనం ఒక రాగి చెట్టు, మర్రి చెట్టు, ఇట్లా అనేక రకాల చెట్లు ఉంటాయి. కాబట్టి అక్కడ ఆ చెట్ల మధ్యన ఆ నేచర్లో కూర్చొని ధ్యానం చేసిన వల్ల మనం ఎక్కువ ఫలితాన్ని పొందొచ్చు. తొందరగా మైండ్ మనకి ప్రశాంతంగా అనుకూలిస్తుంది. అంతేగాక మీకు ఏదైనా బలంగా ఒక కోరిక, అదే సంకల్పం ఉంటే ఆ సంకల్పం నెరవేరడానికి ప్రకృతిలో మీరు ధ్యానం చేసే ముందు ఒకసారి, ధ్యానం చేసిన తర్వాత ఒకసారి పెద్దగా బిగ్గరగా మీరు ఎంతవరకు అరవగలరు అంతవరకు, అక్కడ ఎవరు వినేది కూడా ఉండదు కదా. సో ప్రకృతి ఉంటుంది. మీకు ఏదైతే కావాలో అది నాకు ఫలానా కావాలి అని మీరు పెద్దగా అరిచినట్లయితే ఒక 3 సార్లు, ధ్యానం చేసే ముందైనా పర్వాలేదు, ధ్యానం చేసిన తర్వాత అయినా పర్వాలేదు, 2 సార్లు అయినా పర్వాలేదు, ఆ ప్రకృతి మీరు కోరిన సంకల్పాన్ని ప్రసాదించడానికి రెడీ అయిపోతుంది ఆ క్షణం నుండే. ఇది ఒక రహస్యము. కాబట్టి మన సాధనలో మనం త్వరగా ముందుకెళ్ళడానికి ఈ ప్రకృతి ధ్యానం లేదా ఫారెస్ట్ ధ్యానం అనేది ఎంతో ఉపకరిస్తుంది. కాబట్టి అవకాశం ఉన్నప్పుడల్లా కూడా సెలవు దినాల్లో అయినా, అది ఇండివిజువల్గా అయినా సరే, గ్రూప్గా అయినా సరే, వెళ్ళి అక్కడికి వెళ్ళి మనం ఈ ధ్యాన సాధన చేసి చక్కగా ఆ ప్రకృతిలో ఉండే, ప్రకృతి మాత ఇచ్చే ఎనర్జీని ఉపయోగించుకోవాలి. అలాగే ఎన్నో రకాల ఔషధాల చెట్లు ఉంటాయి అక్కడ. ఆ చెట్ల యొక్క గాలి వల్ల మన శారీరకంగా కూడా ఎంతో మార్పు చెందుతుంది. అందరూ ఈ ఫారెస్ట్ మెడిటేషన్ని, అదే ప్రకృతికి వెళ్ళడం అనేది ఒక పిక్నిక్ లాగా ఉపయోగించుకుంటున్నారు. మంచిదే, పిక్నిక్ లాగా వాళ్ళు ఉపయోగించుకుంటేనే వాళ్ళు ఎంతో ఎంజాయ్మెంట్ పొందుతున్నారు. మనం ఆ పిక్నిక్తో పాటు ఈ ధ్యాన సాధన కూడా అక్కడ కానీ కొనసాగిస్తే ఇటు ఎంజాయ్మెంటు ఉంటుంది, ఇటు ఎన్లైటన్మెంటు ఉంటుంది. కాబట్టి నేచర్ని ఒక పిక్నిక్కే కాకుండా మన సాధనకు కూడా ఉపయోగించుకోవాలి. కాబట్టి మనం అప్పుడప్పుడు ఈ ఫారెస్ట్ మెడిటేషన్ కూడా ఉపయోగించుకోవాలని తెలియజేస్తూ హరి ఓం తత్సత్.